సో వాళ్ళకి సపరేట్ గది 12 ఇయర్స్ నుంచి మనము అలవరిస్తే అది చాలా మంచిది. అలాగే ఇప్పుడు వాళ్ళకి చాలా ఆందోళన, అంటే అన్ని రోజులు తల్లిదండ్రులతోనే పడుకుంటారు, వాళ్ళకి సపరేట్గా ఉండటము తెలీదు. సో ఇలాంటప్పుడు సింగిల్ చైల్డ్ అయినప్పుడు ఎస్పెషల్లీ చాలా ఇబ్బంది, వాళ్ళకి అలవాటు ఉండదు కాబట్టి. అదే ఎవరైనా సిబ్లింగ్ ఉన్నారనుకోండి, ఎవరో అక్కనో తమ్ముడో అన్నయ్యనో ఎవరో ఉన్నారనుకోండి, దట్ ఈజ్ లిటిల్ డిఫరెంట్. ఎందుకంటే ఇద్దరికి మనము సపరేట్ రూమ్ అయినా ఇస్తారు, లేకపోతే ఇద్దరికి రూమ్ షేరింగ్ అన్నా ఇచ్చినప్పుడు అది కొంచెం డిఫరెంట్గా వాళ్ళకి దాన్ని అలవర్చుకొని వాళ్ళు నార్మల్గా రెగ్యులర్గా వాళ్ళు ఉండటం అనేది జరుగుతుంది. అంటే ఇది ఇద్దరికి కూడా అవసరమే. ఎందుకు అవసరం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ డెవలప్మెంట్కి చాలా ముఖ్యం. అంటే సోషల్ రిలేషన్షిప్స్కి చాలా ఇంపార్టెంట్. వాళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు ఒకరి మీద ఒకరికి పరస్పరంగా రిలేషన్షిప్ కానీ, అంటే ఇద్దరు ప్రేమగా ఉండటము, మాట్లాడుకోవటము, అలాగే షేరింగ్, అలాగే కాన్ఫిడెన్స్ లెవెల్స్, ఇవన్నీ కూడా కొంతవరకు డెవలప్ అవుతాయి. కానీ అదే ఒక్క చైల్డ్ ఉన్నప్పుడు ఈ 12 ఇయర్స్ తర్వాత వాళ్ళకి ఒక్కరికి అలవర్చేటప్పుడు పేరెంట్స్ కొంచెం జాగ్రత్త తీసుకొని వాళ్ళకి కంఫర్టబుల్గా వాళ్ళ రూమ్ని ఉండేలాగా చేసి, అంటే వాళ్ళకి ఇష్టమైన సమ్ క్రియేటివ్ ఆర్ట్ కానీ, అలాగే వాళ్ళకి ఇష్టమైన రకంగా బెడ్ని అలవర్చడం కానీ, అలాగే వాళ్ళు కొంచెం అలవాటు అయ్యేంత వరకు వాళ్ళని కంఫర్టబుల్గా చేయటము, వాళ్ళతోనే ఉండటము, ఇలాంటివన్నీ చేస్తే కొంతవరకు వాళ్ళకి భయాందోళన తగ్గి వాళ్ళకి స్లోగా అలవాటు చేసుకోవటం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఇద్దరు డిఫరెంట్ ఏజెస్ పిల్లలు ఉన్నారు. ఇద్దరు డిఫరెంట్ ఏజెస్ ఉన్నప్పుడు వాళ్ళ అలవాట్లు డిఫరెంట్గా ఉంటాయి, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి, వాళ్ళిద్దరూ ఇంట్రెస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో అలాంటప్పుడు చిన్న పిల్లలతో ఆ పెద్ద పిల్లాడు అంతగా అడ్జస్ట్ అవ్వకపోవచ్చు, లేకపోతే చిన్న పిల్లాడికి పెద్దవాళ్ళతో అడ్జస్ట్ అవ్వకపోవచ్చు. ఆ షేరింగ్ దగ్గర కొంతవరకు అక్కడ అది తగ్గుతుంది. సో అలాంటప్పుడు పేరెంట్స్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళిద్దరూ అలా అలవాటు చేయటము, అలాగే వాళ్ళకి ఎమోషనల్ రెగ్యులేషన్ కానీ, వాళ్ళకి షేరింగ్కి కానీ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇద్దరు పిల్లలకి హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే నెగోషియేషన్ స్కిల్స్ కానీ, ఇవన్నీ కూడా ఇద్దరికి ఇది అవుతుంది. కానీ ఏంటంటే ఇక్కడ ఇద్దరు డిఫరెంట్ ఇంట్రెస్ట్స్, వాళ్ళ హ్యాబిట్స్, లేకపోతే వాళ్ళు ఉండే విధానం ఇద్దరికి డిఫరెంట్ ఉంటాయి కాబట్టి ఒకటే రూమ్లో వాళ్ళకి ప్లేసెస్లో బెడ్ని అలవరచడము, లేకపోతే ఇద్దరిని ఒకే బెడ్ మీద పడుకోకుండా లేకపోతే కొంతవరకు 2 డిఫరెంట్ బెడ్స్ చేయొచ్చు. అండ్ వాళ్ళకి ఇష్టమైన విధంగా వాల్ ఆర్ట్ కానీ, లేకపోతే సమ్ టాయ్స్ కానీ, ఈ పెద్ద బాబుకి వాళ్ళకి ఇష్టమైన ఇంట్రెస్ట్ ప్రకారంగా ఇద్దరికి డిఫరెంట్ వేలో బెడ్రూమ్ అనేది డిజైన్ చేస్తే అది కొంతవరకు బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒకరు పడుకునే టైం కొంచెం ఎర్లీగా అవ్వచ్చు, ఒకరు పడుకునే టైం కొంచెం లేట్గా అవ్వచ్చు. సో ఇలాంటప్పుడు ఏం చేయాలంటే పేరెంట్స్ అగైన్ దే హ్యావ్ టు ఇన్వాల్వ్ ఇన్ దిస్. అంటే వాళ్ళు కొంతవరకు ఇనిషియేట్ తీసుకొని, అంటే బెడ్ టైం రూల్స్ అనేది కొంచెం క్రియేట్ చేస్తే బాగుంటుంది. వాళ్ళకి ఎక్కడో చిన్నప్పుడు ఏదో కొంచెం భయమో, లేకపోతే అలవాటు లేకపోవటమో, లేకపోతే సమ్ కైండ్ ఆఫ్ ఏదో ఒక ఇబ్బందినో ఏదో ఒకటి ఉండటం వల్ల వాళ్ళు ఇష్టపడరు. ఇలాంటి వాళ్ళ స్వభావం కూడా ఎలా ఉంటుందంటే కొంచెము ఎక్కువగా పేరెంట్స్ మీద ఆధారపడి ఉంటారు. ఇది పేరెంట్స్ మీద ఆధారపడడం అంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్, అలాగే వాళ్ళ పర్సెప్షన్, అంటే వాళ్ళు ప్రతీది కూడా చూసే ధోరణి, ఇవన్నీ కూడా కొంచెము కాన్ఫిడెంట్గా ఉన్న పిల్లలకి ఈ పిల్లలకి మనం పోలిస్తే చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఓకే వాళ్ళకి లేకపోయినా సరే, కానీ అలాంటప్పుడు పేరెంట్స్ ఏం చేయాలంటే కొంచెం చొరవ తీసుకొని, కొంచెం అలాంటి ఎప్పుడు పిల్లలు ఆధారపడి ఉన్న పిల్లలకి ఇండిపెండెంట్గా చేయటం చాలా ముఖ్యం. సో ఇండిపెండెంట్గా ఎలా చేయాలంటే ఒకేసారి అలవాటు చేయటం చాలా ఇబ్బంది. సో ఇలాంటి పిల్లలకు ఉన్నప్పుడు ఏం చేయాలంటే కొంతవరకు పేరెంట్స్ ఇనిషియేట్ తీసుకొని కొంత టైం వాళ్ళతో స్పెండ్ చేసి, వాళ్ళు కొంచెం నిద్రపోయేదాకా, వాళ్ళకి అలవాటు అయ్యేదాకా కొంతవరకు వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళని ఇండిపెండెంట్గా, అంటే డిపెండెంట్ నుంచి ఇండిపెండెంట్గా చేయగలిగితే మనం నిద్ర ప్యాటర్నే కాకుండా, లేకపోతే ఒక రూమ్లో షేరింగే కాకుండా అన్ని రకాలుగా ఇండివిజువల్గా మనము ఇండిపెండెంట్ చైల్డ్ని డెవలప్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో అందుకని పేరెంట్స్ ఈ రకంగా చేస్తే డిపెండెంట్ నుంచి ఇండిపెండెంట్గా మార్చడానికి పేరెంట్స్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది.